నేను గజయం నగరంలోని ప్రసిద్ధ బృహదీశ్వరాలయం గురించి చెప్పబోతున్నాను. చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయం యొక్క చారిత్రక నిర్మాణ శైలి గురించి ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం. బృహదీశ్వరాలయ చరిత్రను తెలుసుకోవడానికి మనం ముందుగా దక్షిణ భారతదేశ చరిత్రలో 6 సుదీర్ఘకాలం పాలించిన రాజవంశాలలో ఒకటైన చోళ రాజవంశాన్ని అన్వేషించాలి. చోళులు వారి నౌకాదళం, పరిపాలనా నైపుణ్యం మరియు కళ మరియు సంస్కృతి యొక్క పోషణకు ప్రసిద్ధి చెందారు. అతని హయాంలో సామ్రాజ్యం గరిష్ట స్థాయికి చేరుకుంది. తమిళనాడు అంతటా వ్యాపించింది. రాజారాజు చోళుడు బృహదీశ్వరాలయాన్ని శివునికి తన సామ్రాజ్య శక్తి మరియు అంకితభావానికి చిహ్నంగా భావించాడు. వాయిద్యంగా కుర్దయ్యర్ కోవిల్ అని పిలుస్తారు. ఈ ఆలయం చోళ నిర్మాణ శైలిలో అత్యంత ప్రముఖమైనది. ఇది 1000 సంవత్సరాల వృద్ధుల కోసం, పైగా ఆధునిక యంత్రాంగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆలయం మొత్తం రాతితో నిర్మించబడింది. ఇది ఇప్పటికీ చరిత్రకారులు మరియు వాస్తుశిల్పులను ఆశ్చర్యపరుస్తుంది. దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని క్వారీల నుంచి గ్రానైట్ను రవాణా చేసినట్లు భావిస్తున్నారు. ఆలయం యొక్క ఎత్తైన విమానం లేదా మధ్య స్తుస్త 216 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటి. దాదాపు 80 టన్నుల బరువున్న ఈ ఎత్తైన రాయి 6 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ర్యాంప్లు మరియు తాడుల వ్యవస్థను ఉపయోగించి ఉంచబడుతుంది. గుడి చుట్టూ కందకాలు ఉన్నాయి మరియు ప్రధాన గర్భగుడిలో 37 మీటర్ల ఎత్తుగల భారీ శివలింగం ఉంది. ఆలయంలోని మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఒకే గ్రానైట్ ముక్కతో చెక్కబడిన నంది విగ్రహం, 16 అడుగుల పొడవు మరియు 13 అడుగుల ఎత్తు, భారతదేశంలోనే అతిపెద్దది. 16 అడుగుల పొడవు మరియు 13 అడుగుల ఎత్తు, భారతదేశంలోనే అతిపెద్దది. ఏకశిలా నంది విగ్రహాలలో ఒకటి శివునికి అంకితం చేయబడింది. బృహదీశ్వరాలయాన్ని మొదట రాజరాజేశ్వరం అని పిలిచేవారు. అరతం చోళ రాజవంశం అంటే రాజుల రాజు దేవాలయం. పతనం తరువాత ఆలయం తంజావూరు నాయక మరియు మరాఠా పాలకుల రక్షణలోకి వచ్చింది. వారు దానిని సంరక్షిస్తారు మరియు లైఫ్ పాస్ చిత్రాలతో సహా కొత్త అంశాలను జోడిస్తారు. 1987లో గంగికొండ చోళపురం మరియు దారాసురం దేవాలయాలతో పాటు గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలలో భాగంగా బృహదీశ్వరాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. నేడు బృహదీశ్వరాలయం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు నిర్మాణ నైపుణ్యానికి చిహ్నంగా ఉంది. ఇది ఈ సంవత్సరం వేలాది మంది సందర్శకులను మరియు భక్తులను ఆకర్షిస్తుంది. చోళ శకం యొక్క కళాత్మక ప్రతిభ మరియు ఆధ్యాత్మిక లోతును చూపుతుంది. బృహదీశ్వర ఆలయ చరిత్ర గురించి మీకు వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ పై క్లిక్